ఫంకీ మూవీ చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే విశ్వక్సేన్ గారు చాలా కొత్తగా చాలా బాగా అనిపించారనమాట. నిజంగా చాలా బాగా చేశారు. కాకపోతే మనకేంటంటే మనకి విశ్వక్సేన్ గారంటే మాస్ కూడా కొంచెం ఉండాలి గానీ మాస్ లేదు. సో దానికి బాధేం లేదులెండి. ఓవరాల్‌గా మనల్నైతే ఎంటర్‌టైన్‌మెంట్ చేసేసారు. ఎంటర్‌టైన్ చేసేసాడనమాట మనకి. అంటే అటర్ మాస్ ఫ్లాప్ లేదని. అంటారు గదండీ! అసలేం బాలేదు. మీరనుకుంటున్నారేమో అండి అట్టర్ ఫ్లాప్. బయట మేమనుకోవట్లేదండి. పబ్లిక్ గూడా చెప్తున్నారు మామూలుగా. ఎవడికి కొంతమంది ఇప్పుడు 10 మందిలో అందరూ నచ్చాలని లేదు గదా! సో, అంటే నా ఏం పరంగా నచ్చింది మీకు? నాకు ఓకే. నచ్చిందా మీకు బాగా? నాకు కామెడీ నచ్చింది. అట్ ది సేమ్ టైమ్ లాస్ట్‌లో ఒక సెంటిమెంట్ ఉంటది మదర్‌తో. అది నచ్చింది. ఆ నెక్స్ట్ వన్ మధ్యలో ఇంకోటి చెప్తా మీకు. ఇక్కడ ఏమైపోయిందంటే జనాలు కొంచెం ఎందుకు నచ్చుండదంటే ఒక ఒక పర్సన్ సినిమా కోసం కష్టపడే పర్సన్ అండి. ఓకేనా? ఆ పర్సన్ ఏందంటే కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్ళి గాని చూపించుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఏమైపోయిండేది, "అరే! సూపర్ రా! హైలైట్ రా" అంటారు. ఇక్కడ ఏం చేశాడు మనోడు, నవ్వుకోవాలి, నవ్విపించాలి జనాల్ని. స్ట్రెస్‌తో ఉన్న వాళ్ళందరూ మన సినిమాకొస్తే స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అని అనుకున్నాడు కాబట్టే ఆ సీరియస్‌నెస్‌ని కూడా కొంచెం కామెడీ వేలో తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఎవరికీ అర్థం కాల. స్టోరీ గూడా అర్థమవుతుందా? లేదంటున్నారు గదా! స్టోరీ రొటీనే అండి. స్టోరీ కొత్తగా అయితే ఏం లేదు. అదే చెప్పేస్తున్నా గదా! సాంగ్స్ కూడా యావరేజే. సాంగ్స్ నాకేం పెద్ద నచ్చల. సాంగ్స్ అయితే యావరేజ్. కేవలం ఏంట్రా అంటే మనోడు కామెడీ చాలా బాగుంది. క్రిన్స్ కామెడీ అని చెప్పి కొంతమంది డైలాగులేస్తున్నాడు అవునవును. స్టైల్ కోసం. అస్సలేదు క్రిన్స్ కామెడీ. ఇప్పుడు నాకు 'జాతీయ అనిపించలా. స్థాయి' రేంజ్‌లో ఓకేనా? వర్కౌట్ అయిన కామెడీ. ఏంటండి? 'జాతీయ అసలు స్థాయి' కంపారిజన్ రేంజ్. ఎందుకండి? అంటే అది వేరు. మామూలుగా వద్దండి. 'అనుదీప్' అంటే ఆ కంపారిజన్ సినిమాతోటే వద్దండి. గదా! నా రిలేట్ పరంగా అయ్యేది. కంపారిజన్ నేను చేయను. ఓకే. అర్థమవుతుందా? ఎవడి థీమ్ వాడిది. ఏ హీరోయిజం ఇది ఉంటది. ఇప్పుడు 'విశ్వక్సేన్‌ది' మీరు ఏదో సినిమా ఉంటది. అదేదో యాక్షన్ సినిమా ఉంటది. దాన్ని తీసుకొచ్చి దీనికి కలుపుతారా మీరు? కలపరు కదా! కంపారిజన్‌లు వద్దు సినిమాలకి. ఇప్పుడు ఎందుకంటే ఇలా కంపారిజన్ చేస్తే సగం సంగనైపోతున్నాయి. అర్థమవుతుందా? మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ప్లీజ్ కంపారిజన్ చేయొద్దు. సినిమా ఎలా ఉందని అడగండి బంగారంగా చెప్తా ఇప్పుడు అంతే. అడగండి. మామూలుగా 'విశ్వక్సేన్' ఇప్పటివరకు మాస్ రోల్సే చేశాడు గదా! అవునండి. ఫస్ట్ టైమ్ కామెడీ గదా! ఎలా అనిపించింది ఫస్ట్ టైమ్ ఏం పెర్ఫార్మెన్స్? కాదండి. అంటే ఆయన మామూలుగా సినిమాల్లో అంటే కామెడీ ఉంటది. ఫుల్ కాకపోతే లెంత్ ఫుల్ క్యారెక్టర్ లెంత్ గదా! ఉండదు. యెస్. యెస్. ఎలా యెస్. అనిపించింది పెర్ఫార్మెన్స్ అదే గాని? అండి. బాగా అనిపించిందండి. నిజంగానే చెప్తా ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు. హీరోయిన్ గారైతే వేరే లెవెలు. హీరో గారి కంటే కూడా హీరోయిన్ గారికి ఎలివేషన్స్ ఎక్కువ పెట్టారు. వీళ్ళ కెమిస్ట్రీ అదేందో ఎలా నాకు అర్థం అనిపించింది? కాలేదు. ఫస్ట్ టైమ్ గదా! యెస్. లేదు లేదు లేదు. ట్రయాంగిల్‌లో చాలా బాగా అనిపించింది ఇద్దరు. అంటే కెమిస్ట్రీ పరంగానే మీకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ అంత అంటే స్టోరీ మీకు చూస్తే తెలుస్తదండి ఓకే. లోపల. అదే. సో, కెమిస్ట్రీ అనేది మనకేందంటే ఎండింగ్ వరకు కూడా నేచురల్‌గా తీసుకెళ్ళిపోయారు కాబట్టి కెమిస్ట్రీ పరంగా అంతేమీ అంటే లేదు. యూతే యెస్. గాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి అంతేనా? నాకు తెలిసినంత వరకు. ఓన్లీ లవర్స్ వచ్చి చేయాలంటే అవ్వదండి. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీశారు మూవీ. 'విశ్వ' ఇదైతే గారి లాస్ట్ చెప్పగలను. మూవీ 'లైలా' అటర్ ఫ్లాప్ అయింది. కొంచెం బాగా డిసప్పాయింట్ అయింది. ఆ సినిమాతోని చాలా ఆయన ట్రోలింగ్స్ అయ్యారు. అవును. ఈ సినిమాది కమ్‌బ్యాక్ ఇవన్నీ మర్చిపోయేలా చేస్తదంటారా? కొంచెం అండి. కొంచెం. నేను మరీ అంత అని లేపట్లేదండి. ఆ! నాకు నచ్చినంతలో కొంచెం. యెస్. ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి వచ్చి వాచ్ చేయడానికి ఏ ప్రాబ్లమ్ లేదండి. బంగారంగా వచ్చి వాచ్ చేయొచ్చు. కొత్త 'విశ్వక్సేన్‌ని' చూడొచ్చా? అనుదీప్ గారి మార్క్ ఎప్పుడు ఉంటదిలెండి. అది వేరే విషయం. అంటే కొత్త ఫన్ అంటే. 'విశ్వక్సేన్‌ని' చూడొచ్చా ఈ సినిమాతోటి? యెస్. 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 అదైతే ఉందండి. అండ్ డాన్స్ కూడా బానే ఏశారు. సాంగ్సే కొంచెం చూసుకుంటే బాగుండేదని ఏదో అనిపిస్తుందండి. పెద్ద ప్రొడ్యూసర్ గారి క్యామియో ఉందని చెప్పి ఒక షాట్‌లో వస్తున్నారని అంటే లేదండి. 'దిల్ రాజు' గారు, 'హరిశంకర్' గారు వీళ్ళందరూ వచ్చారండి. వచ్చారు. సో, వాళ్ళది కూడా చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళొచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా సరే, వాళ్ళకిచ్చిన పంచ్ డైలాగులున్నాయి. అయి చాలా బాగా పేలినాయి. నేనైతే నవ్వుకున్నా. అంటే మిగతావాళ్ళు నవ్వు రాకపోతే నేనేం చేస్తాను? ఎవరి కామెడీ టైమింగ్ ఓవరాల్‌గా వాళ్ళది. పబ్లిక్ యూత్ గాని, ఫ్యామిలీ వాళ్ళు గాని సినిమా చూడాలంటే మీరేం చెప్తారు 'ఫంకీ' గురించి? వన్ యెస్. వర్డ్‌లో. అంటే వన్ వర్డ్‌లో ఏంటంటే సినిమా బాగలేదని చెప్పితే చాలా గలీజ్‌గా ఉంటది. నిజంగానే సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరొచ్చి వాచ్ చేయొచ్చు. సో, మీరస్సలు మీరు గలీజ్ ఫీల్ 'విశ్వక్సేన్' అవ్వకుండా ఫ్యానా? వచ్చి చూడొచ్చు. 'విశ్వక్సేన్' పవర్ ఫ్యానా? స్టార్ 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్ అండి. ఓకే. ఓకే. యెస్.